హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నా ప్రియ సహదాసులు, దైవజనురాళ్ళు, మీకందరికీ కూడా ప్రభునామంలో వందనాలు, దైవాశీస్సులు. మరి క్లుప్తమైనటువంటి సందేశము, మరి ఎక్కువ సేపు నేను మాట్లాడలేను అని కాదు, కానీ ఇప్పుడు చాలా లేటాతీతం అయిపోయింది. చాలా తక్కువ, కొద్దిసేపే నేను మీ సమయం తీసుకుంటాను. 108వ కీర్తన, 108వ కీర్తన. చివరి 2 వచనాలు నేను చదువుతాను. ఇక్కడ మైక్ ఉన్నది కనుక అందరూ శ్రద్ధగా ఆలకించండి, చిత్తగించండి. నూట 8, 12, 13. మనుష్యుల సహాయము వ్యర్థము, మనుష్యుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఈ యొక్క సమైక్య అగాపే అభిషిక్త దైవజనుల అద్భుత సదస్సు కొరకు నీకు వందనాలు. నా తండ్రి, మీరు దిగివచ్చి ఈ సదస్సులో మాతో మాట్లాడి మీ చిత్తమును నీ వాక్కు ద్వారా మాయందు, మా సేవా పొలాలలో, మా జీవితాలలో, మా హృదయాలలో మీ చిత్తమును మీ వాక్కు ద్వారా జరిగించుకోమని దేవా నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడమని దేవా నాకు కనబడుము, అందరికీ కనబడుమని నజరేయుడైన యేసును అనంత శక్తియుత దైవనామమున స్తుతించి స్వతంత్రించుకొని హృదయపూర్వకముగా చిత్తశుద్ధితో పూర్ణమైన పట్టుదలతో నిండు హృదయంతో మేము అడిగి వేడుకొని స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులారా, దైవజనురాళ్ళు, మీకందరికీ కూడా మరోసారి దైవాశీస్సులు. చదివిన వచనములో ఒక సుపరిచితమైన, మనం విస్మరించకూడని ముఖ్యమైన సత్యం ఉన్నది. అదేమిటంటే, మా శత్రువులు అని మాట్లాడుతూ ఉన్నాడు దైవజనుడు, దీర్ఘదర్శి దావీదు. మా శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయు. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ లెట్ us acknowledge, ముందు ఒప్పుకుందాము, గుర్తుపడదాము, గుర్తిద్దాము, మనకు శత్రువులు అనేవాళ్ళు ఉన్నారు. మనకు శత్రువులు అనేవాళ్ళు ఉంటారు. నీకెవ్వరు శత్రువులు లేరు అంటే నీ నైతిక విలువలను ప్రశ్నించాల్సిందే. దేవుని కొరకు నీకున్నటువంటి నిబద్ధతను అనుమానించాల్సిందే. ఎవ్వరూ నిన్ను వ్యతిరేకించడం లేదంటే నీకున్న జీవిత ఆశయమును
దేవుని చిత్తము నెరవేర్చాలని నీలో ఉండే ఆ కోరిక నిజమైందేనా అని నిన్ను అనుమానించాల్సిందే. రాజీ పడేవారైతే తప్ప అడుగడుగున ఎప్పటికప్పుడు అవసరమైనట్టు ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి నొప్పించక తానువ్వక తప్పించుకు తిరుగువాడైతే తప్ప శత్రువులు లేకుండా ఉండరు. అందులో యేసుక్రీస్తు దాసులకైతే అసలే శత్రువులు లేని స్థితి ఉండదు 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 ఉండదు. మనము కోరేది సమాధానమే. మనం ఎవరిని దూషించము, ద్వేషించము, అవమానించము, వ్యతిరేకించము. అందరూ నా బంధువులు, నా చుట్టాలు, మా వాళ్ళు అని మనం అనుకుంటాం. కానీ మనం ఎంత ప్రేమ చూపించినా మన ప్రేమంతా వాడు అనుభవిస్తాడు, మన సేవలన్నీ వాడుకుంటాడు. మళ్ళీ హృదయంలో ద్వేషం పెట్టుకొని మన మీద విషం కక్కుతాడు. ఇది జరిగి తీరుతుంది. దావీదుకు జరిగింది. 120వ కీర్తన చూడండి దయచేసి. ఆఖరి 2 వచనాలు 2, 6, 7. కలహ ప్రియుని యొద్ద కలహ ప్రియుని యొద్ద నేను చాలా కాలం ఉన్నాడట ఆయన. కలహ ప్రియుని యొద్ద నివసించాడు. చాలా దీర్ఘకాలము ఇరుగు పొరుగు వారుగా ఉన్నారు. దావీదుకి ఎప్పుడూ ఆశ, అతను నేను సమాధానంగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి అని ఆశ. ఎప్పుడైనా ఎదురుపడితే ఉదయం లేవగానే అన్నయ్య బాగున్నావా అంటాడు దావీదు సమాధానంగా. ఉదయం బాగుందా, గుడ్ మార్నింగ్ అన్నయ్య. అసలు వాడికి సమాధానం ఇష్టమే లేదు. ఏంట్రా బాగున్నావా అంటావు? బాగోలేకపోతే హాస్పిటల్లో ఉంటా, ఎక్కడెందుకు ఉంటాను? అన్న అంటావు ఇట్రా, నీకు నాకేం చుట్టరికం అని వాడు గొడవకు వస్తాడు. అన్నయ్య అని పిలిచిన పాపానికి. సరే అన్నయ్య అన్నాడు కదా, తమ్ముడు అందాం, రెసిప్రొకేట్ చేద్దాం. బాగున్నా తమ్ముడు, బాగున్నాను తమ్ముడు, మీరు బాగున్నారా అని అందమనే సంస్కారము లేనటువంటి పశుప్రాయులు సమాజంలో కొందరు ఉంటారు. వాడిని నీవు ఏమన్నా సరే గొడవే, పంచాయతీ, కలహం. సరే అన్నయ్య బాగున్నావా అంటే గొడవకు వచ్చాడు కదా, ఇది నాకెందుకు వచ్చింది గొడవ అని నెక్స్ట్ టైం అతన్ని ఏమనను. ఇక నేను బాగున్నావనను, బాగలేదానను, ఏమనను అనుకుని సైలెంట్గా తలెత్తి చూపదు. ఏంట్రా కళ్ళను ఎత్తికెక్కినాయా? పెద్దవాడిని ఇక్కడ ఉన్నాను, ఏంటి పలకరించకుండా వెళ్తా? పెద్దోళ్ళు కనిపెడితే నమస్కారం అని చెప్పాలి, తెలియదు? మీ పెద్దలు నేర్పించలా? ఇదేనా మీ సాంప్రదాయం, మీ సంస్కారం అంటాం. ఎదురొస్తే వాడిని పలకరిస్తే ఒక తప్పు, పలకరించకపోతే ఒక గొడవ. నాకు తెలిసి ఒక అన్నయ్య ఉండేవాడు, ప్రాక్టికల్గా జరిగింది ఇది, నాకే జరిగింది. పెద్దకొస్తూ వాళ్ళం కదా, మేము గ్రీటింగ్ వర్డ్ ఏం చెప్తామంటే ప్రైజ్ ద లార్డ్ అంటాం. మాకు అలవాటు చిన్నప్పటి నుంచి. ఆయన నాకు వరుసగా అన్నయ్య అవుతాడు, చాలా పెద్దవాడు, వరుసగా అన్నయ్య. ఆయన పిల్లలే నాకంటే పెద్దోళ్ళు, కానీ వరుసగా మాది పెద్ద ఫ్యామిలీ కదా, మా బంధువులే 1000 జనం ఉంటారు. అందులో నాకు అన్న వరుస అవుతాడు.
ఎదురొచ్చాడు, అన్నయ్య ప్రైజ్ లార్డ్ అన్నయ్య అన్న అలవాటు చొప్పున. ఇక ఆ రోజు పెద్ద గొడవ పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్ ఏమన్నావురా మళ్ళీను? ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంట్రా అర్థం చెప్పు తెలుగులో? లార్డ్ అంటే ఏంట్రా? ప్రభువుకు. ప్రభువుకు ఏం చేస్తున్నావు నువ్వు? వందనాలు. నాకేదిరా? నేను ఎదురు వస్తే ఆయనకు వందనాలు ఇంట్లో మోకరించి చెప్పుకో. నేను వద్దన్నానా? మీ ఇంటికి వచ్చానా? నువ్వు ప్రార్థన చేయవద్దన్నానా? దేవుని స్తుతించొద్దన్నానా? స్తుతించుకో. నా ముందుకు వచ్చి ఆయన స్తుతించు. నా నమస్కారం ఇదిరా. నేను మొత్తం దిగాలు పడిపోయి గుడ్లెళ్ళు పెట్టేసి నాకు నోరెండిపోయి, నేనప్పుడు టీనేజర్ని, ఇంకా సేవకు రాలే, ఇంత ముదరలేదు. అప్పుడు చిన్నోడిని, వయసుకు కూడా చిన్నవాడిని, అనుభవం లేదు. గుండె దడపట్టుకుంది నాకు, దడదడదడని కొట్టేసుకుంటున్నాడు. ఇంత పెద్ద మనిషి, తల నెరిసినవాడు నన్ను తిట్టేస్తున్నాడు రోడ్డు మీద. నేనేదో ఆయన్ని చెడ్డమాడి తిట్టినట్టు ఆయన ఫీల్ అయిపోయి, మరి ఏం చేయాలన్నయ్య? ప్రైజ్ ది లార్డ్ అన్నాను తప్ప అంటే వందనాలు అనాలి, లేకపోతే నమస్కారం అనాలి. అంతేగాని నువ్వు నన్ను ఎదురు పెట్టుకోడు ఎవరికో నమస్కారం అంటావు నువ్వు అని అంటావు. ఇంత పెద్ద శాస్త్రం ఉందని, ప్రైజ్ ది లార్డ్ వెనుక ఉందని నాకు తెలియదు. ఇదంతా అవసరమా చెప్పండి? అవసరమా? ఏదో ప్రైజ్ ది లార్డ్ అన్నాడు, ప్రైజ్ ది లార్డ్ అంటే సరిపోలా? దేవునికి స్తోత్రం అన్నా అదేం చెడ్డ మాట కాదుగా. సరే నువ్వు దేవునికి స్తోత్రం అయితే నేను కూడా దేవునికి స్తోత్రం అంటే సరిపోలే? ఒక నిమిషం పట్టదు, అర నిమిషం. దానికి ఆ రోజు నన్ను గంట సేపు తిట్టాడు. ఇంకొకసారి ఆయన అట్నుంచి ఎదురొస్తే నేను పక్క సందులోకి వెళ్ళిపోయాను. ఎందుకు వచ్చిన గొడవ బాబు ఏదొద్దు. చాలా పెద్దవాడు, అన్నయ్య, బంధువు, రక్త సంబంధే. ఆయన కనబడితే ఒక పండగలాగా ఉండాలి. పెద్ద ఆయన వచ్చాడు, ఆయన దగ్గర ఏదన్నా కాస్త మంచి మాటలు విందాము, ప్రేమ పొందుకుందాము, దేవుని మాటలు విందాము అని ఒక పండగలాగా ఉండాలి. పెద్దోళ్ళు ఎదురొస్తే నాకు ఆయన ఒక సింహస్వప్నం అయిపోయాడు. ఇక ఇప్పుడు పరిస్థితి వేరు అనుకోండి. ఇప్పుడు వయస్సు వేరు, అనుభవం వేరు, ఇది వేరు కదా. అప్పుడు నేను చెప్పేది 17-16 సంవత్సరాలు, ఇది టీనేజ్లో. అప్పుడు చాలా ఒక ఆడపిల్ల కంటే సున్నితం నేను. ఎవరైనా ఏమైనా ఇట్లా కంటే ఇంట్లోకి వెళ్ళి దిండులో ముఖం పెట్టుకొని ఏడ్చేవాడిని. పాతకాలం నన్ను ఎరిగిన వాళ్ళు చెప్తారు మీకు సాక్ష్యం పడి, నిద్రపోయినా నేను మామూలుగా నిద్రపోను, దిండు కింద తల పెట్టుకొని పైన దిండు వేసుకొని నిద్రపోతాను. నేను బోర్లా పడుకొని పైన దిండు వేసుకుంటాను అనమాట, నా తల ఎవరికి కనపడుద్దని. ఇదేం శాస్త్రం రా, ఎవరు చెప్పాడు ఇలా పడుకోమని? నాకు ఇట్లాగే సెక్యూరిటీగా బాగుందని. అంత భయస్తుడిని, అంత పిరికోడి నన్ను పట్టుకొని గంట సేపు చెడమడ తిట్టాడు. నా జీవితంలో ఇది జరిగే దాదాపు 50 ఏళ్ళు దాటింది, నేను ఇంకా మర్చిపోలేను. తర్వాత నేను బైబిల్ చదివేటప్పుడు 121 కీర్తన చదివి, కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలం, అబ్బా ఆయన గుర్తొస్తాడు ఎప్పుడు నాకు. ఇంకొక ఆయన కూడా ఉండేవాడు నా సేవారంభంలో, కొంచెం పెద్దోడిని అయిన తర్వాత. ఆయన స్టోరీ అన్నమాట నేను చెప్పింది. ఏమండి బాగున్నారా అని అంటే, బాగాలేకపోతే దవాఖానాలో ఉంటాయి, ఇక్కడ ఎందుకుంటా? ఏంద్రా రోగిష్టంలా కనబడుతున్నాను. ఇక గొడవ ఆయన వస్తే ఎదురు వస్తే అందరూ పక్క సందులోకి వెళ్ళిపోతారు. కలహప్రియుడు అనేది సాతాను వశములో ఉన్న వారి యొక్క లక్షణం.
పరిశుద్ధాత్మ వశులందరూ సమాధాన ప్రియులు, శాంతి కాముకులు. మనకి లోకంలో శత్రువులు ఉంటారు. మనం ఏమనుకుంటున్నామంటే సువార్త చెప్పేటప్పుడు ఎవరిని విమర్శించము, ఎవరిని దూషించము. అందరూ మంచివాళ్ళే, అన్ని మతాలు మంచివే, అన్ని మత గ్రంథాలలో గొప్ప సంగతులు ఉన్నాయి, అన్ని మత గ్రంథాలను మనం గౌరవిస్తాము, అన్ని మత గ్రంథాలలో యేసును చూపించే సంగతులు ఉన్నాయి. అన్నయ్య మీరు ఆలోచించండి, మీకు నచ్చితే నమ్మండి, లేకపోతే వదిలేసేయండి, బలవంతమే లేదుగా అని మనం ఇంత చక్కగా సంస్కారవంతంగా మనం సువార్త చెబితే వాళ్ళు మెచ్చుకొని ఆశ్చర్యపోయి మనకు గజమాలేసి అబ్బా ఎంత బాగా చెప్పారండి. చాలామంది బోధకులను విన్నాం, వాళ్ళందరూ మా దేవతని దూషించారు, మీరు మాత్రం ఎవరిని దూషించకుండా ఇంకా ఘనపరిచి మాట్లాడారు మా గ్రంథాలను, మీరు అద్భుతమైనటువంటి క్రైస్తవులండి అని కావలించుకుంటారేమో అని అనుకుంటాం. మన పిచ్చేది. మీరు చాలా గొప్పవాళ్ళు, మీ సంస్కృతి గొప్పది, మీ సాంప్రదాయం గొప్పది అని చెప్తుంటే మీరు ఎందుకు మత ప్రచారం చేస్తున్నారు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని మన మీద గొడవకు వస్తారు. అరే మీరు గొప్పవాళ్ళు, మీ గ్రంథాలు గొప్పవి అని చెబుతుంటే మీరు ఎందుకు నా మీద దాడి చేస్తున్నారు? మీ గ్రంథాలను విమర్శించానా అని విమర్శించలేదు కదా, మీ గ్రంథాల్లో గొప్ప సంగతులు ఉన్నాయని చెబుతున్నా అన్నట్టు అసలు మా గ్రంథంలో గొప్పవి ఉన్నాయో లేవో అసలు నువ్వెందుకు అసలు మా గ్రంథం పేరెత్తాలి? మూర్ఖులన్నమాట. అసలు విషయం ఏంటంటే మన మాట తీరు బాగోలేదని, మనం ఏదో తప్పు చేశామని, తప్పు మాట్లాడామని కాదు. మొదటి నుండే వాడి మనస్సులో మన మీద విషం ఉన్నది. గొడవకు రావాలనే వాడు కమిటెడ్గా ఉన్నాడు. ఇక నువ్వు ఎంత మంచిగా మాట్లాడినా వాడు గొడవకు వస్తాడు. మీరు చాలా మంచివాళ్ళు అండి, మీరు గొప్పవాళ్ళు అండి అని అంటే దాన్ని కూడా వాడు గొడవ. ఏంట్రా నేను ఇంత ఎదవనైతే నన్ను పట్టుకొని మంచోడంటావు ఏంట్రా, ఎదవని ఎదవానాలు కానీ అని గొడవకు వస్తాడు వాడు. ఇప్పుడు వాడు గొడవ అలాగే ఉంది కదా. మీ గ్రంథాలు మంచివి, మీ సంస్కృతి సాంప్రదాయాలు మంచివి అని చెప్తే మేము ఇంత పెద్ద వెధవలమైతే మమ్మల్ని పట్టుకొని మంచోడు అంటావు నువ్వు అని గొడవకు రావడం. వాళ్ళకు మన మీద శత్రుత్వం ఉన్నది, ద్వేషం ఉన్నది. నువ్వెంత ప్రేమగా మాట్లాడినా, ఎంత సహాయం చేసినా, ఎంత తగ్గించుకున్నా, ఎన్ని నిరూపణలు చూపినా వాడు లోపల విషం పెట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇంకొక బలీయమైన చీకటి శక్తి స్వాధీనంలో ఉన్నారు. మొదటి యోహాను 5:19 ప్రకారం ఈ లోకమంతయు దుష్టుని స్వాధీనమందుంది, దుష్టుని యందు పడి ఉన్నది. ఒరిజినల్గా నిత్య చీకటిని ఆహ్వానించి, నిత్య చీకటిని తనలోనికి ఆహ్వానించి, నేను దైవ సమానుణ్ణి కావాలి, దేవుని కంటే అధికుణ్ణి కావాలి, నేనే విశ్వచక్రవర్తిని కావాలి అని కలలుగని తిరుగుబాటు చేసిన అహంభావి, ద ఫస్ట్ పర్వర్ట్, మొట్టమొదట బుద్ధి వక్రీకరించి పతనమైపోయిన దుష్టుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు ఈ లోకాన్ని, భూగ్రహాన్ని పరిపాలిస్తున్నాడు. భూప్రజలు అమాయకులు, భూప్రజలు అమాయకులు. వాళ్ళకొచ్చే తలంపులు, భావాలు అవన్నీ వాళ్ళకే మాకే వస్తుందని అనుకుంటున్నారు వాళ్ళు. కాదు కాదు, ఈ లోకమంతా ఎవరిలో ఉంది? చదవండి ఆ మాట మళ్ళీ. మనము దేవుని సంబంధులమనియు
లోకమంతయు దుష్టుని యందు దుష్టుని లోకం అంతయా కొంతనా? అంత 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 ఈ లోకం అంత అంటే అర్థమేంటి తెలుసా? ఈ లోక వ్యవహారములన్నీ అని అర్థం. ఈ లోక వ్యవహారములన్నీ దుష్టుని అదుపాజ్ఞలలో జరుగుతున్నవి. ఈ లోకపు వ్యాపారము వాని ఆధీనంలో ఉంది. ఆర్థిక వ్యవస్థ సాతాను ఆధీనంలో ఉంది. ఈ లోకపు రాజకీయాలు వాడి ఆధీనంలో ఉన్నాయి. ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నా, సోషలిజం అయినా, డెమోక్రసీ అయినా, మోనార్కీ అయినా, రాచరిక వ్యవస్థ అయినా, ఎవడు సింహాసనం మీద ఏలినా వాడి మీద ఈ సాతానే ఏలుతున్నాడు. ఈ లోకపు తత్వశాస్త్రం, మత గ్రంథాలు, మత బోధలు, నీతి శాస్త్రాన్ని వాడి ఆధీనంలో ఉన్నాయి. వాడెవడంటే మహోన్నతుని కంటే పైగా నా సింహాసనం హెచ్చింతునని కలలు కానీ విఫలమైపోయిన భగ్నమైన ఆశలతో గుండెలు మండుతూ పడిపోయినటువంటి దుర్మార్గుడు, మహాబలవంతుడు. దేవుని కంటే బలవంతుడేం కాదు, దేవునితో సమానుడు కూడా కాదు. ఆయనేమో ఆరంభము లేనివాడు దేవుడు, వీడేమో దేవుడు పుట్టిస్తే పుట్టినోడు. కానీ నిత్య చీకటిని తనలో నింపుకొని, దేవా నీవు ఆరంభము లేనివాడివైతే నాలో కూడా ఆరంభం లేని ఒక శక్తి ఉంది. నీ విలువ కిలో అయితే నేను కిలోన్నర. షేర్కు సవా షేర్ అంటారు మా తెలంగాణలో. సవా షేర్ అంటే షేరు బావు అని. నీకంటే నేను ఎక్కువ అని వాడు పిచ్చి పట్టి జ్ఞానాన్ని చెరుపుకున్నవాడు. వాడికి మెయిన్ ప్రాబ్లం ఎవరితో ఉంది తెలుసా? తండ్రి అయిన దేవునితో కాదు కాదు కాదు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుడంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. మహోన్నతుడంటే ఎవరు? మన ప్రభువైన యేసయ్య. భాషాపరంగా మహా ఉన్నతుడు అంటే అర్థం ఏంటి? చాలా ఉన్నతుడు, చాలా గొప్పవాడు. మహా ఉన్నతుడు చాలా గొప్పవాడు. కానీ ఆయనకంటే ఇంకోటి గొప్పవాడు ఉండే అవకాశం ఉంది. చాలా గొప్పవాడు, అతని కంటే కాస్త గొప్పవాడు ఒకడు ఉండే అవకాశం ఉంది. కానీ సర్వశక్తుని కంటే గొప్పవాడు ఒకడు ఉండడము సాధ్యము కాదు. నా తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. యేసయ్య చాలా గొప్పవాడు. యేసయ్య కంటే కూడా ఒక్క ఆయన గొప్పవాడు ఉన్నాడు, ఆయన తండ్రి. అది యేసయ్య మాటే. అంటే తను తగ్గించుకున్నాడు. ఒకప్పుడు దేవునితో సమానముగా ఉన్నాడు, కానీ తగ్గించుకున్న స్థితిలో ఆ మాట చెప్పాడు. కనుక మహోన్నతుడంటే మన ప్రభువు అయిన యేసు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అంటే తండ్రి అయిన దేవుడు. యెషయా 14వ అధ్యాయంలో, యెషయా 14వ అధ్యాయము 14వ వచనం, మేఘమండలము మీదికెక్కుదును, మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకొందునని. వీడు ఏమనుకున్నాడు? సర్వశక్తునితో నన్ను సమానునిగా చేసుకొందుని అనలేదు, మహోన్నతులతో సమానంగా. అంటే ఇప్పుడు వాడి పోటీ ఎవరితో? తండ్రి అయిన దేవుడితో కాదు, కుమారుడైన దేవునితో, ఆది సంభూతునితో. ఆయన కుమారుడే కదా నీకు, నేను కుమారుడే కదా. నేను ఎందుకు సమానుడిని కాదు? రాజ్యం చిరుసగం పంచిపెట్టు. అక్కడ వచ్చింది గొడవ. తండ్రి అయిన దేవుడేమో రే నీకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, అందచందాలు ఉన్నాయి, కానీ అవన్నీ ఆయన ఇచ్చినవిరా బుద్ధిహీనుడా. ఆయన నాలోని భాగం,
నువ్వేమో బయట నుంచి శూన్యంలోంచి పుట్టావు కనుక ఆది సంభూతుడు అన్నయ్య నీకు, అతనికి ఇవ్వడమే న్యాయం అని దేవుడు తన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆ నియామకం జరిగింది. నువ్వున్నా ఇంకెన్ని కోట్ల మంది ఉన్నా అన్నిటికీ వారసుడు, అధిపతి, విశ్వాధిపతి కాబోతున్న చక్రవర్తి ఆది సంభూతుడు అన్నాడు. అక్కడ మండింది వాడికి, గొడవ స్టార్ట్ అయ్యే. అన్నీ ఆయనకి ఎందుకు ఇస్తావు, నేను నాకేం తక్కువ? అరే కుమారుడైన దేవుడితో వీడు అజ్ఞానంగా పోటీ పెట్టుకొని గొడవ పెట్టుకొని అక్కడి నుంచి పడద్రోయబడి ఇక్కడికి వచ్చి ఆదాము హవ్వలను మోసం చేసి ఈ భూలోకాధిపతి అయిపోయాడు, లోకాధికారి అయిపోయాడు. ఇప్పుడు ఎవరితో గొడవయ్యి పరలోకం నుండి వాడు పడద్రోయబడ్డాడో ఆయన మళ్ళా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనని ఇప్పుడు మనం ప్రకటిస్తున్నాం. అది గొడవ. నువ్వు వేదాలు అంటావు, పురాణాలు అంటావు, శాస్త్రం అంటావు, ఖురాన్ అంటావు, సైన్స్ అంటావు, అదంటావు, లాజిక్ అంటావు, కన్విన్సింగ్ అంటావు, ప్రేమ చూపుతావు, అన్నీ మాట్లాడుతావు, తగ్గించుకుంటావు, అన్నయ్య అక్కయ్య అంటావు. అరే వేషాలు ఎక్కువ ఏంది నన్ను అవన్నీ చెప్పడము, నన్ను అక్కడి నుంచి తల్లిని ఉండ కదా ప్రకటిస్తున్నావు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా కూడా ఇప్పుడు అక్కడి నుంచి నేను పడిపోవడానికి కారకుడు ఎవడో అతన్నే కదా ప్రకటిస్తూ అల్టిమేట్గా. ముందంతా శాస్త్రం బాగానే ఉంది, నీ ప్రేమ, నీ జ్ఞానము, నీ తర్కము, నీ నిరూపణలు, రుజువులు అన్నీ చెప్పి ఇంకెవరినైనా ప్రకటించుకో. ఎవరితో గొడవ వచ్చినందుకు నేను ఆ సింహాసనం నుండి పడదురైపడ్డాను, అతన్ని తెచ్చిపెడతాను అంటే ఈ లోకాధికారికి యేసు అనే ఒక వ్యక్తితో గొడవ, పగ. యేసు అనే ఒక వ్యక్తితో ఈ లోకాధికారికి పగ ఉంది. ఇది యుగయుగాల పగ, యుగయుగాల పగ. కాబట్టి వాడు యేసును ద్వేషిస్తున్నాడు కనుక వాడి ఆధీనంలో ఉండే మనుషులందరిలో యేసు పట్ల ద్వేషం నింపేశాడు. నువ్వు ఏదైనా చేయండి, ఆ ఒక్కడిని మాత్రం రానీయకండి, చెప్పకండి, వినకండి, చెప్పనీయకండి. మొన్న ఫేస్బుక్లో, ఇంటర్నెట్లో ఒక బాబా వారు ఆయన గురించి వీడియో తీసి పెట్టారు. ఎవరు చాలామంది ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఆయన దగ్గరికి తండోపతండానికి వస్తున్నారు. ఆయన వచ్చిన ప్రతి ఒక్కరి కర్ర తీసుకొని పెడి 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 కొడుతున్నారు. ఆడవాళ్ళను జుట్టు పట్టుకొని ఇట్లా వంగదీసి చూసారా? ఇదంతా బాగుంది కానీ సువార్త బాగలేదట వాళ్ళకి. దారుణంగా కొట్టాడు, కుక్కను కొట్టినట్టు కొడుతున్నాడు. కుక్కను ఎలా కొడతాం అలా కొడుతున్నాడు, కొట్టించుకుంటుంది అట్లా. కానీ సువార్త, దేవుడు నీ కొరకు మనిషి అయి పుట్టి ప్రాణం పెట్టి మళ్ళీ లేచాడని నువ్వు పరమత ప్రచారం చేస్తున్నావు. మాది సనాతన ధర్మం. ఏంటి దీనికి ఏమైనా జ్ఞానం ఉందా? అంతకన్నా ఈ సువార్త నయం కదా. మొన్న ఫేస్బుక్లో బోలెడు వచ్చినాయి ఇటువంటి. ఒకడు మంచిగా ఒక పుల్కా తెచ్చుకొని ఆ పుల్కాలో ఆవు పేడ పెట్టుకొని జామ్ లాగా చుట్టుకొని, ఆవు పేడ. అసలు పేడ అంటే ఏంటండి? తిన్న ఆహారములో ఇప్పుడు మనిషి అయినా, ఆవైనా, కోడైనా, కాకైనా ఏదైనా మలాన్ని విసర్జిస్తుందంటే అర్థం ఏంటి?
తిన్న ఆహారములో కావలసిన విటమిన్స్ స్వీకరించి ఇది నాకు అక్కర్లేదన్న పదార్థాన్ని, వ్యర్థ పదార్థాన్ని విసర్జించేస్తుంది. అవునా? మరి ఆ ఆవు గడ్డి తిని, ఆకులు తిని, కావలసిన విటమిన్స్ వచ్చినా ఇది మిగతాది వేస్ట్ అని చెప్పి వెనక నుంచి వదిలేస్తే అది వాడు రొట్టెలు పెట్టుకొని జామ్ లాగా తింటాం. ఇంకొకడేమో ఆవు మూత్ర విసర్జన చేస్తుంటే అక్కడ గ్లాస్ పట్టుకుంటాడు, పరమానందం. కానీ సువార్త చెప్తే మాత్రం డిస్టర్బ్ అయిపోతున్నాడు. ఏమండి, ఇక ఎన్నని చెప్పాలి? ఈ మధ్య ఎన్నో వచ్చినాయి ఇటువంటివి. చాలా రోజుల కిందట ఆసారాం బాబా గారని ఉండే, ఆయన ఆశ్రమం మీద చాలా కేసులైన, అరెస్ట్ అయినాడు ఆయన. ఆయన ఒక మా స్టేట్మెంట్ ఇచ్చారు, మీ ఆశ్రమంలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఇలాగని కేసులు. అయితే ఆయన పబ్లిక్గా ఒక ప్రకటన చేశాడు. అవన్నీ నీతి సూత్రాలు సామాన్య మానవులు మీకు బాబు, మేము బ్రహ్మజ్ఞానులు, దైవ సాక్షాత్కారం పొందినటువంటి బ్రహ్మజ్ఞానులైన వాడికి రేపు చేయడం పాపం కాదు అన్నాడు. వాడు బాగానే ఉంటాడు, వాడు బాగా నచ్చుతాడు. డేరా బాబా నచ్చుతాడు. వాడినేమన్నారు, డేరా బాబా 100 మందిని ఆడపిల్లలను చెరిచి చంపి ఆశ్రమం, ఎకరాల కొద్దీ ఆశ్రమం పాతిపెట్టాడు. వాళ్ళ స్కెలిటన్స్ అన్నీ దొరికినాయి. దొరికితే అతన్ని అరెస్ట్ చేస్తే పంజాబ్లో మొత్తం అంతా కూడా మనుషులు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసి అతన్ని వదిలేయాలి, అతడు దైవాంశ సంభూతుడు, అతడు ఏం చేశాడో చేశాడు కాక ఏమైనా కానీ అతడు దైవాంశ సంభూతుడు అన్ని లక్షల జనం రోడ్లు ఎక్కారు. 100 మందిని చంపిన ఒకడిని వదలాలని లక్షల మంది రోడ్లు ఎక్కారు. ఇవన్నీ బాగున్నాయి. నిత్యానంద స్వామి గారు ఉన్నారు, ఆయన మంచిగా సినిమా దొరికింది. అంత దొరికిన తర్వాత ప్రెస్ ముందుకు వచ్చి అన్నాడు, వాళ్ళ బొంద నేనేం చేస్తాను, అసలు మొగోడే కాదని సార్ ఆయన స్టేట్మెంట్ అండి. అయినా సరే మగోడు కాదు, పరీక్షలు పెట్టమన్నారు విలేకరులు. మెడికల్ టెస్టులు తెలిసిపోద్ది కదా, కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా ఆయన ముందే రెడీ చేసుకున్న ఒక ద్వీపాన్ని కొన్నాడు. ద్వీపాన్ని కొని కైలాస దేశం అని ఒక దేశం సృష్టి, అందులో పోయినాడు. ఇప్పుడు అక్కడ ఏ చట్టం పాటించదు. ఈ కైలాస దేశం పోయి ఐక్యరాజ్య సమితి మెంబర్స్ అయ్యారు. వాళ్ళు మెంబర్షిప్ ఇచ్చారు. వాళ్ళు ఎంత గొప్పోళ్ళు చూడండి. సరే, విమర్శ కాదు, ఇవన్నీ మీకు బాగానే ఉన్నాయి కదా. ఏమండి, ఆది యందున్న నాద బ్రహ్మము మన కొరకు నరావతారమెత్తి మరణించి లేచాడు. ఆయన వేద ప్రవచనాలు, బైబిల్ ప్రవచనాలు నెరవేర్చాడు. నా యుద్ధకు రండి సమస్త జనులని ఆయన ప్రేమతో పిలిచాడు. మీకు ఇష్టమైతే నమ్మండి, లేకపోతే లేదు అని చెప్తే ఎందుకు కొడతారు, ఎందుకు చంపుతారు? ఏంటి నీకు అంత కష్టం ఏంటి? అదే ఈ ఆర్గ్యుమెంట్ అంతా పక్కన పెట్టండి సార్. అసలు గొడవ ఏంటంటే, విశ్వసింహాసనము దగ్గర ఉండిన నన్ను ఎవరైతే పడద్రోశారో వాడిని పట్టుకొచ్చి ఇప్పుడు మీరు రక్షకుడిని ప్రకటిస్తున్నారు. మరి నాకు మండదా మరి అని సైతాను యొక్క వాదన. ముందు ఈ లోకానికి యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తితోనే ప్రాబ్లం ఉంది.
చాలా రోజుల కింద చెప్పా, యేసు అనే పేరెత్తకుండా నేనే దైవాంశ సంభూతుడిని, నేనే అవతార పురుషుణ్ణి, గత జన్మలో నేను ఫలానా ఏదో ఒకటి, ఈ జన్మలో నేను నేను అవుతాను అని చెప్పి ఏదో ఒక కథ కల్పించి మంచిగా ఏదో ఒక కాషాయాలు, తెల్ల వస్త్రాలు, ఎర్ర వస్త్రాలు, ఏదో కొంచెం జుట్టు పెంచుకొని చెట్టు కింద కూర్చొని ఇలాగ అంటుంటే కొత్త దేవుడు వచ్చాడు, దేవుని అవతారం అండి అని చెప్పి నాకు కొబ్బరికాయలు కొడతారు, నాకు నైవేద్యాలు పెడతారు, నన్ను దేవుణ్ణి చేస్తారు, గుడి కట్టి పూజిస్తారు. నేనే దేవుణ్ణి అన్నా సరే కొట్టరు, దూషించరు, ద్వేషించరు. కానీ సిలువ మీద వ్రేలాడిన యేసును చూపిస్తే రెచ్చిపోతారు. ఎంత రెచ్చిపోతారంటే గ్రాహం స్టెయిన్స్ గారిని ఆయన ఇద్దరు కొడుకులను సజీవంగా తగలబెట్టి చంపేశారు. అంత ద్వేషం. మణిపూర్లో వందల మంది అమ్మాయిలను రోడ్ల మీద పబ్లిక్గా అందరూ చూస్తుండగా, సినిమా చూస్తున్నట్టు మానభంగాలు చేసి చంపేశారు. అంత ద్వేషం. ఎందుకు అంటే అసలు పాయింట్ ఇదంతా కాదు బాబు. వేదాంతము, సిద్ధాంతము, నీతి బోధలు, నిరూపణలు, వాస్తవాలు. అంటే వాస్తవాలు ఎవరికి కావాలండి? ఏంటో వాస్తవం చెప్తున్నావు, వాస్తవం అంటావు. తిక్కలో కూడా అసలు వాస్తవం నేను చెప్తున్నా విను. ఈ లోకాధికారిని నేను. నాకున్న ఉన్నతమైన పోస్టు నుంచి నన్ను ఒక తాపుదండి పడేసినోడు ఈ నజరేయుడు అని యేసు. ఇది వాస్తవం. ఈ వాస్తవం నీకు తెలీదు. తెలియక ఏమనుకుంటున్నారంటే సువార్త జాగ్రత్తగా చెప్తే నమ్మేస్తారని. ఏమో నమ్మరు. నువ్వెంత జాగ్రత్తగా చెప్పినా నిత్య జీవమునకు మొదట నిర్ణయించబడిన వాళ్ళు మాత్రమే నమ్ముతారు. దేవుని స్తోత్రం. గనుక నీకు లోకంలో శత్రువులు ఉంటారు. యేసయ్య శత్రువు ఉన్నాడే, వాడు వెళ్తున్నాడు ఈ లోకాన్ని. వాడి అదుపాజ్ఞల్లో ఉన్నారు మనుషులందరూ. వాళ్ళు నీకు వ్యతిరేకం. దళితులు అందరూ ఒకటి కావాలని చెప్పి ఒక ఉద్యమకర్త, నాయకుడు ఉన్నాడు ఒక ఆయన. పేరు చెప్పను, బాగుండదు. ఆయన ఒకవేళ ఇది లైవ్ ఎప్పటికైనా ఆయన వింటే మళ్ళీ నా పేరు చెప్పారని బాధపడతాడు. మహా గొప్ప నాయకుడు, గొప్ప హైలీ ఎడ్యుకేటెడ్, మహా మేధావి, దళిత నాయకుడు. ఆయన దగ్గరికి మన ఐపీబీపీ నాయకులు వెళ్ళారు. పార్టీ ఫార్మ్ అయిన కొత్తలో మా అన్నయ్య గారు ఇలాగా పార్టీ పెట్టాడండి, కనుక లైక్ మైండెడ్ పీపుల్, భావ సారూప్యం కలిగిన వాళ్ళందరూ కలిసి పనిచేద్దాము, అందరం చేతులు కలుపుదాము అని అడగడం మన ధర్మము. కలిసి రాకపోతే వాళ్ళ ఇష్టం, కానీ మనమైతే కలుపుకోవాలి కదా. ఒకే గమ్యం, ఒకే లక్ష్యం కొరకు పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా కలుపుకోవాలని. అప్పుడు నోబుల్ జీవించి ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఇంకా కొందరు నాయకులు కలిసి వెళ్ళి అడిగారు. ఆయన ఏమన్నారంటే, సిద్ధాంతాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ పాస్టర్లు రాజకీయ పార్టీ పెడితే ఎవరు నమ్ముతాడండి అనేసాడు. ఎందుకు నమ్మరు? పాస్టర్లు రాజకీయ నాయకులు కావద్దా? మరి యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన గుళ్ళో పూజారి, ముఖ్యమంత్రి అయ్యాడు. సమర్థవంతంగా పరిపాలిస్తూ చాలా సమర్థవంతంగా సువార్త నడిచేస్తున్నాడు కదా. చాలా సమర్థవంతంగా మన ప్రాథమిక హక్కులను నడిచేస్తున్నాడుగా, చాలా పర్ఫెక్ట్గా. మరి ఆయన అయితే మరి మేమెందుకు కాకూడదు? పాస్టర్లు రాజకీయ పార్టీ పెడితే ఎవడు నమ్మడు సార్?
మీరు ఎంత అంబేద్కరిజం అన్నా ఏదన్నా నమ్మరు. ఎందుకు అంటే మీరు ఎంత అంబేద్కరిజము, ఎంత సమానత్వం, ఎంత మాట్లాడినా ఒక టైం దొరకగానే మీరు ముందు యేసుక్రీస్తు తప్ప ఇంకోటి లేడని చెప్పేస్తారు. ఇదైతే ఖాయం. అందుకనే ముందే జాగ్రత్త పడే, వారికి ఛాన్స్ ఇవ్వకు. హలో అంటేనే పాపం. ఛాన్స్ దొరికిన మరుక్షణం ఏమంటాడంటే, మరి ఎవరిని వలనను రక్షణ కలగదు అంటాడు. అంతసేపు అంబేద్కర్ అంటాడు, మహాత్మా పూలే అంటాడు, అదంటాడు, ఇదంటాడు, అన్నీ అంటాడు. కానీ సందు దొరకగానే అవకాశం ఉంటే మళ్ళీ యేసు అంటారు. మరి ఆ పేరు దాంతో లేదు గొడవ అంతా. ఇప్పుడు వేరే సాధువులు, సన్యాసులు, సంతులు వీళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి రావచ్చు. ఏ మత నాయకుడైనా రావచ్చు, ఏ మత నాయకుడైనా రావచ్చు. అవసరమైనప్పుడు వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు చెప్పుకోవచ్చు. ఓన్లీ జీసస్ ఈజ్ ద ప్రాబ్లం. ఏ మతానికి చెందిన ఆచార్యులైనా రాజకీయ నాయకులు కావచ్చు. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ దేవుని పేరు చెప్పవచ్చు. ఎవరికేం ప్రాబ్లం లేదు. కానీ క్రైస్తవుడికి ప్రముఖ స్థానం ఇస్తే వీడు యేసు అంటాడు. ఆ 2 అక్షరాలతోనే చాలు మా బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది, గుండెపోట్లు వస్తున్నాయి. నువ్వెన్ని కోట్ల దేవతలనైనా పెట్టుకో, మరి యేసు అనగానే ఎందుకండి అంత దడ మీకు? అసలు పరలోకంలో గొడవ వచ్చింది ఎంతో కదా మాకు. అందుకు అని దిస్ ఈజ్ ద సిస్టమ్. నేను 45 ఏళ్ళు అనుభవంలో, పరిశోధనలో నాకు అర్థమైంది ఇది. నేను మొదటేమనుకున్నానంటే, నేను చాలా చాకచక్యంగా, చాలా నేర్పరిగా, చక్కగా, నేను కన్విన్సింగ్, లాజికల్గా, అపాలజెటిక్గా చక్కగా చెప్తే, అయ్యి బాబోయ్ ఇంత సత్యం ఉందండి, ఈ ప్రూఫ్లు నాకు ఎవరు చెప్పలేదండి, ఈ ఆధారాలు ఎవరు చూపలేదు, బాగుంది రంజిత్ గారు అని వచ్చేస్తారేమో బాప్తిస్మాలకు అనుకున్నాం. అబ్బాయి అలా కాదు బాబు, నువ్వు ఎంత బాగా నేను చెప్పు. యేసు అనకంతే ఈ లోకాధికారికి యేసయ్యతోనే ఇష్యూ ఉంది గనక వాడి కింద ఉన్నటువంటి అధిపతులు, భూరాజులు, ఏలికలు 2వ కీర్తనలో ఏమంటాడు? అన్యజనులు ఏల అల్లరి చేయుచున్నారు. చదవండి. జనములు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడ్డారు. ఏలికలు ఏకీభవించి, అబ్బబ్బబ్బ ఎంత ఏకత్వమో. వాళ్ళలో వాళ్ళకు బోల్డ్ గొడవలు ఉంటాయండి. నా గోత్రం వేరు, నీ గోత్రం వేరు, నా కులం వేరు, నీ కులం వేరు, నా దేవత వేరు, నీ దేవత వేరు. కానీ వాళ్ళకి వాళ్ళు పిల్లల్ని ఇచ్చిపుచ్చుకోరు. వీళ్ళ గుడికి వాళ్ళ గుడికి వాళ్ళు ఒకళ్ళ గుడికి వెళ్ళరు. శివాలయం వేరు, వైష్ణవాలయం వేరు. శైవులను వైష్ణవాలయంలో పూజారిగా పెట్టరు, వైష్ణవాలయంలో, రామాలయంలో శైవులను పూజారిగా పెట్టరు. మేము వేరే సెక్ట్ అండి. లింగాయతులు ఉన్నారు, అసలు మేము శైవులు కాదు, మేము సపరేట్ రిలీజియన్ అని కూర్చున్నారు వాళ్ళు. బోల్డ్ అండ్ డిఫరెన్స్లు ఉంటాయి. కానీ చర్చ్ కూలకూడదామంటే చాలా పర్ఫెక్ట్ యూనిటీ ఉంటుంది. పదరా, ఇది మన జీవితం చేయం. ఒక పాస్టర్ని కొట్టాలంటే, చంపాలంటే ఇన్ని కులభేదాలు, సిద్ధాంత భేదాలు, వాళ్ళకి ఉన్నటువంటి ఇన్ని గోత్రాలు, కులాలు, ఇన్ని భేదాలు అన్నీ పక్కన పెట్టి అందరికీ కామన్ ఎనిమీ జీసస్ క్రైస్ట్. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఈ లోకంలో ఉండే బ్యూరోక్రసీ ఇవాళ
అధికార యంత్రాంగము, చట్టసభలలో ఉండే ప్రజాప్రతినిధులు అందరూ ఒక్కటైనారు యేసుకు విరోధంగా. ఇలాంటప్పుడు మనం ఎవరిని సహాయం అడుగుదామనేది ప్రశ్న. ఎవరిని సహాయం అడుగుదామండి? ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితులు దాపురించినాయి అంటే, మా మీద దాడి జరిగిందండి అని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కేసు తీసుకోవట్లేదు, సర్ది చెబుతున్నారు. సార్ కేసులు ఎందుకండి, ఏదో పిల్లలు తెలియక తప్పు చేశారు, ఇంకోసారి అలా జరగదులేండి, క్షమించేసేయండి, మీ ప్రభువు చెప్పాడుగా, ఒక చెంప మీద కొడతావు చెంప మీద తిప్పమని అని మనకు సర్ది చెప్పి మనకు వాడు కొండ మీద ప్రసంగం ఆడు చేస్తున్నాడు. అదే మన మీద వాడు పెట్టాడు అనుకోండి, అవతల వాడు మా దేవతను దూషించారండి అని అంటే, ముందు వెనక చూడకుండా ప్రూఫ్లు ఏంటి, నిరూపణలు ఏంటి, వీడియోలు ఉన్నాయి, వాళ్ళు దూషించింది ఏమన్నా రికార్డెడ్గా ఉందా, ఏం అడిగారు, అర్జెంటుగా ఎఫ్ఐఆర్ రాసేస్తా. 3-4 ఏళ్ళు నువ్వు తిరగాల కోర్టు చుట్టూ. వేధింపు చర్యలు. ఇప్పుడు అధికార పక్షం ఎట్టున్నట్టు రాజ్యాంగ పరిరక్షణ కొరకున్నారా, మానవ ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి ఉన్నారా, మతోన్మాదుల కొమ్ము కాయటానికి ఉన్నారా? కనిపించడం లేదా? నేను మొన్న ఒక ఆర్కేపీ తెలంగాణ రాష్ట్ర సదస్సులో ఒక వీడియో అందరికి పంపించా, మీకు వచ్చిందా? అందరికి పంపించండి, అది ఉంటే వైరల్ అయిపోయిందా? ఒక ఇంట్లో ఆరాధన జరుగుతూ ఉంటే ఇద్దరు పోలీసులు కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలు పోయి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి చర్చ నడిపిస్తున్నారా, మీరెవరు, వీళ్ళెవరు, మీ చుట్టాలా, మీ కుటుంబ సభ్యులా, ఇదేం గ్రంథం బైబిలా, ఏంటి చర్చ, ఎంతకాలంగా చేస్తున్నారు ఇక్కడ మీరు? 8-9 సంవత్సరాల నుండి సార్ అన్నాడు ఆయన. ఆహా, అయితే 9 ఏళ్ళ బట్టి ఇక్కడ సేవ చేస్తూ మీ మత ప్రచారం చేసి ఇంతమందిని కన్వర్ట్ చేసామన్నమాట. ముఖ్యమంత్రి యోగి గవర్నమెంట్లో ఇంత మత ప్రచారమా, మతం మార్పిడిలా అని వాళ్ళు బెదిరించి ఉత్తరప్రదేశ్లో కొన్ని 100 ఆలయం చర్చిలు మూయించేశారు. కేసు పెడతాడు. మనోళ్ళుండి, అదేంటండి వాళ్ళు సొంతంగా వచ్చారు, మేము బలవంత పెట్టలేదు అంటే, బలవంతంగా మతం మారిస్తే నేరం, కానీ మేము పాట పాడుతుంటే ఏదో వాడికి నచ్చి వచ్చాడు అనుకోండి, దాని బలవంతం లేదు కదా, వాళ్ళని అడగండి బలవంతం చేసామా, కేసు ఏమిటి అంటే, ఓహో అయితే బలవంతం మతం మార్పిడైతే కేసు అని ఒప్పుకుంటున్నాం అన్నమాట, అలాగే చేద్దాం అని 5 దొంగ సాక్షుల్ని పిలుచుకొచ్చి, ఇతడు చర్చికి రమ్మని, రాకపోతే చంపేస్తాను, కొడతాను, మీరు చచ్చిపోతారు, శాపం పెడతానని నాకు అన్ని బెదిరింపులు పెట్టి నన్ను చర్చికి రప్పించానని, కన్వర్ట్ చేస్తున్నానని 5 సాక్షులు తల 1000 రూపాయలు ఇచ్చేసి సాక్ష్యం చెప్పించి ఆ పాస్టర్ను జైలుకు పంపించారు. ఇట్లా ఇవాళ 600-700 మంది పాస్టర్లు యూపీలో జైళ్ళలో మగ్గుతున్నారు. ఏళ్ళైపోయింది, బయటికి రావడం లేదు, బెయిల్ దొరకడం లేదు. బెయిల్ కోసం పోతే న్యాయస్థానాలలో ఉన్న స్టాఫ్ కూడా వాళ్ళ మనుషులే. ఇదేంటండి ఇలా చేశారు? ఎమ్మెల్యే దగ్గర పోతే అతడు వాళ్ళ మనిషే. న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఏకీభవించి యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా పనిచేస్తుంటే, అలాంటి నికృష్టమైన నీతి, నిబద్ధత, నిజాయితీ, యథార్థత లేనటువంటి దయ్యాల వ్యవస్థలో
నువ్వు నేను లాజికల్గా సువార్త చెప్తాను కూర్చున్నావు. మనము కోరేది సమాధానమే. మనం అన్నయ్య అని పిలవగానే గొడవకు వస్తున్నాడు వాడు. క్రైస్తవ సంఘానికి ఈ దయ్యాల మూకకు సమాధానము సాధ్యమా? క్రైస్తవ సంఘానికి ఈ దయ్యాల సమాజానికి సమాధానం సాధ్యమా అని నేను అడుగుతున్నా. ఎప్పుడు సాధ్యం అంటే యెహోవా దేవుడు సైతాన్ లూసిఫరు సెకండ్ ఇచ్చుకొని ఎందుకు లేదా గొడవ మనం సమాధాన పడదామని వాళ్ళిద్దరు సమాధాన పడ యెహోవా దేవుడు సైతాన్ సమాధాన పడ అప్పుడు ఇక్కడ మనకు సమాధానం. అది జరుగుతుందా? మరి ఇది కూడా జరగదు. నువ్వెంత ప్రేమించు, ఏమైనా చెయ్యి, నీ ప్రేమ, నీ లాజిక్, నీ తర్కము ఏది వాళ్ళలోని విషాన్ని హరించలేవు. ఆ విషం అట్లాగే ఉంటుంది వాళ్ళలో. ఈ లోకానికి సత్యం అంటే ఇష్టం లేదు, వాస్తవాలు ఇష్టం లేదు. నేను అడిగాను, చంద్రయాన్ నౌక పోయి చంద్రమండలం మీద దిగింది కదా, అప్పుడు వినాయకుడిని చూసి నవ్విన చంద్రుడు వీడేనా, వాడు ఇంకొకడా? నాకు క్లారిటీ ఇవ్వండి సార్ అని అడిగి. నవ్వటానికి వాడికి మూతి ముఖ్యమని ఉందా? చూడండి, మట్టిగడ్డ కదా, ఇలా నవ్వాడు. ఒకవేళ ఈ చంద్రుడు వీడేనా మరి? అయితే మరి మూతి ముక్కు లేకపోతే నవ్వడం అబద్ధమేగా. నవ్వడం అబద్ధమైతే మరి మిగతా ఆయన ఆధారం చేసుకొని చెప్పిన కథలన్నీ అబద్ధమేగా. చెప్పండి. లేదు, నాకు క్లారిటీ ఇవ్వండి, వీడు కాదు సార్ ఇంకోటి వేరే చంద్రుడు ఉన్నాడు అని అదైనా చెప్పండి. జవాబు చెప్పలేక మన మీద పగ పెట్టుకున్నారు. వాదములో గెలవలేరు. వాదంలో గెలవలేక ఇప్పుడు స్టెఫను వాక్యం చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రంలో నుండి ఆధారాలు ఎత్తి చెప్తే వాళ్ళు సడన్గా ఏం చేశారు? చెవులు మూసుకొని ఇతడు చెప్పినది విన ఇతడు బ్రతకడానికి తగడని రాళ్ళు కొట్టి చంపారు. స్టెఫన్ ఏం తప్పు మాట్లాడలా, వాస్తవాలు చెప్పాడు. మరి మాకు వాస్తవాలు వద్దు కదా, వాస్తవాలు మాకు అక్కర్లేదు కదా. పిచ్చోళ్ళలాగా ఉన్నారండి మీరు. సత్యం చెబుతాను, నిజాలు వాస్తవాలు చెబుతాను అంటున్నారు. అసలు మేము అడిగామా? వాస్తవాలు కావాలని మేము అడిగామా? మాకు వాస్తవాలు వద్దు. వెలుగులోకి రాకుండా ఈ చీకట్లోనే ఉండడానికి అవసరమైన సమాచారం చెప్పండి, ఉంటాం. గజమాల వేసి సన్మానం చేస్తాం. కానీ వెలుగులోకి తేవడానికి వాస్తవాలంటే అసలు మాకు ఇంట్రెస్ట్ లేదు కదా. వెలుగు చీకట్లో బాగుంది. చీకటికి అలవాటై, అజ్ఞానానికి అలవాటై, సాతాను అధికారంలో బానిసలుగా బ్రతకడానికి అలవాటైన వాళ్ళకు వెలుగులోకి తీసుకొస్తానంటే వాడికి మన మీద కోపం. కాబట్టి వాళ్ళు మన మీద పగబెట్టుకున్నారు. అందులో ప్రప్రథమంగా ఇప్పుడు ఇండియాలో కానీ లోకంలో కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎనిమీ ఆఫ్ లూసిఫర్ అంటే రంజిత్ ఓఫీర్ అండ్ ఓఫీర్ మినిస్ట్రీస్. ఇంతసేపు నేను వాక్యం చెప్పాను, ఎప్పటి నుంచి వాక్షం చెప్తా. మీకు ఎక్కడో గుర్తొచ్చినట్టు మీరు విన్నారా వాక్షం? ఏమండి, ఇప్పుడు వాడికి ఫస్ట్ ఎనిమీ ఎవరంటే నేనే. ఎందుకంటే అసలు సైతాన్ అనేవాడు ఎలా పుట్టాడు, ఎలా తయారయ్యాడని వాక్యాధారముతో చెప్పినటువంటి మొట్టమొదటి మానవుడు కానీ బోధకుడు కానీ రంజిత్ ఓఫీర్. ఎవరు చెప్పలేదు. మీరేమో చప్పట్లు కొడుతున్నారు, వాడేమో నెత్తి కొట్టుకుంటున్నాడు.
ఏంటండి బాబు, తను మొత్తం బట్టలిప్పు దిశలో పెట్టేశారు మీరు, మొత్తం నంగా కడే కదియా. వాడు ఎక్కడి నుంచి ఎట్లా మొదలయ్యాడు, ఎట్లా? దేవుడు వాడిని సాతానుగా సృష్టించలేదు, మంచివాడిగానే సృష్టించాడు. మరి మంచివాడిగా సృష్టిస్తే వాడు మరి సైతాన్ ఎట్లాగయ్యాడు? సైతాను కాబోతున్నాడు అని దేవునికి ముందు తెలియదా? తెలిస్తే వాడిని అప్పుడే సృష్టించడం మానేసేయచ్చు కదా. ఏదో కారణంతో సృష్టించాడు, వాడు సైతాన్ అయ్యాడు. వెంటనే వాడిని నాశనం చేయవచ్చు కదా, ఎందుకు నాశనం చేయలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం 6000 ఏండ్ల తర్వాత ఓఫిర్ మినిస్ట్రీస్, ఓఫిర్ పబ్లికేషన్స్ ద్వారా పౌలు చెప్పలేదు, ఏ ప్రవక్త చెప్పలేదు. దేవుడు మనల్ని వాడుకున్నాడు. ఏదో మనం గొప్పవాళ్ళమని కాదు. బిలాము గాడిద అనుకోండి, నేను బిలాము గాడిద మాట్లాడింది బాగా చదువుకున్న గాడిద అని కాదుగా. గాడిదకేమి క్వాలిఫికేషన్ అండి, అడ్డగాడిదది. దేవుడు దానికి నోటికి వాక్కునిచ్చాడు. దేవుడు వాక్కునిస్తే గాడిదైనా మాట్లాడుతుంది, నిర్జీవమైన రాళ్ళైనా మాట్లాడతాయి. అలా ఈ పనికి మాలిన రాయి మాట్లాడింది అనుకో. కానీ 6000 ఏండ్లు తెగకుండా ఉన్న, అర్థం కాకుండా ఉన్న సమస్యలు, మర్మాలు 100,000 కొలది పరిష్కారం అవుతూ వచ్చాయి. వాడికి మనమంటే పగ. దేవుని బిడ్డలారా, వాడికి మన మీద పగ. మనకు ఎవరి మీద పగ లేదు. అబద్ధము మీద, అసత్యము మీద, మనుషులను నరకానికి తీసుకెళ్ళే వ్యర్థమైనటువంటి వాదముల మీదనే పగ, అంతే తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద మనకు ద్వేషం లేదు. మనుషులను రక్షించాలి, ఏ విధము చేతనైనా. కొంతమందిని అగ్నిలో నుండి లాగినట్టు లాగాలి. మన మీద పగ. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ లైన్లో మనం ఉన్నాం. మన మీద వాడు భయంకరంగా దాడి చేస్తున్నాడు. నేను చెప్పాను 8 ప్రణాళిక గ్రంథాలు దేవుడు రాయమన్నాడు, అది రాసేసా. వీటిని ఇంగ్లీష్లో తర్జుమా చేసి 200 దేశాలకు పరిచయం చేయమన్నాడు. అందులో 3వ గ్రంథం ఇప్పుడు అయింది. ఫస్ట్ బుక్ మనకి ఇంగ్లీష్లో ఈజ్ గాడ్ ఎ ట్రినిటీ ప్రింట్ అయింది. సెకండ్ డిడ్ గాడ్ క్రియేట్ సేటన్, అది ప్రింట్ అయిపోయింది. 3వ పుస్తకం యుగాంతం యొక్క ఇంగ్లీష్ వర్షన్. తెలుగు వర్షన్ కంటే ఇంకా సర్వాంగ సుందరంగా చాలా ఉన్నత స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఆ బుక్ రాయబడింది. అది నిన్న ప్రింట్ ఎక్కేసింది. రేపు ఆదివారం వరకు బుక్ రావచ్చు. తర్వాత ఈ బుక్ను తెలుగు ప్రాంతాల్లో, ఎందుకు తెలుగు పుస్తకం అయితే తెలుగు ప్రాంతాల్లో చేస్తాము. వైజాగ్, విజయవాడ, హైదరాబాద్. ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కనుక దేశ రాజధాని నగరంలో దేవుని చిత్తమైతే 5,000 మంది పాస్టర్లు, బిషప్లు, విశ్వాసులు అనుకుంటున్నాం. 5 కాకపోతే 2,000, 1,000, 500 మంది. అప్పుడు అవకాశాన్ని బట్టి సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో బిషప్స్ని, పాస్టర్స్ని ఢిల్లీలో పెద్ద ఈవెంట్ మనం నిర్వహించి సమకూర్చి ఈ బుక్ రిలీజ్ చేయాలి అని మనము ప్రయత్నం చేస్తున్నాం. మరి సైమన్ బాబు అయితే నాకు మాట ఇచ్చాడు, చేసేద్దాం అయ్యగారు అని చెప్పాడు. అయ్యా మరి డబ్బులు ఎలాగ వస్తాయని అడిగా. బట్ అంటే ఏదో తిప్పలు పడతాం అయ్యగారు, మనం 5,000 మందిని సమకూర్చాల్సింది అన్నాడు. ఎంతో కొంత భారీ సంఖ్యలో చేస్తాం. ఇది జరిగిన తర్వాత ఫిబ్రవరి నెల నుండి, ఫిబ్రవరి 2వ వారం నుండి ఇది అమెజాన్లో కూడా గుజలాన్ ప్రెస్ వాళ్ళు పెట్టేస్తారు. కనుక ముందే మనం రిలీజ్ చేసి అన్ని 5 ఖండాలకు దీని గురించిన
పబ్లిసిటీ వైరల్ చేసేస్తాం. మనం వైరల్ చేసిన తర్వాత జులాన్లో ప్రింట్ అవుతుంది. ఒక్కసారిగా 1000 పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతాయి. దేవునికి స్తోత్రం. దానికి చాలామంది ఆల్రెడీ మీరు డబ్బులు ఇచ్చి ఉన్నారు. అయితే ఇది కోట్ల ఖర్చు. ఇది మనం 1 లక్ష, 2 లక్షలు, 10 లక్షలతో జరిగేది కాదు. ఎవరు స్తోమత కొద్ది వాళ్ళు ఇచ్చారు. అందరికీ వందనాలు, దైవాశీస్సులు. అయితే ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోయింది. మరి ఇంత జరుగుతోంది. ఒకవైపు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ మొన్న నాగ్పూర్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ చాలా అది ఒక చరిత్ర సృష్టించింది. భారతదేశ చరిత్రలో కానీ, మహారాష్ట్ర చరిత్రలో కానీ, నాగ్పూర్ చరిత్రలో కానీ అలాంటి సమావేశం ఇంతకుముందు ఎన్నడూ జరగడం కని విని ఎరుగలేదు. ఎందుకంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి ఏమాత్రమో పడనటువంటి అనేక పెద్ద పెద్ద సంస్థల బిషప్స్, లీడర్స్ 400 మంది అక్కడ హాజరయ్యారు. ఇక్కడ శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి. మహారాష్ట్రలో సంఘాలను హింసిస్తున్నారు, చర్చిలు కూలగొడుతున్నారు. ఏం చేద్దామని ఆ బిషప్పులందరూ కూడా కలిసి సమావేశమై సమాలోచన చేసి మనం ఒక కమిటీ అవుదాం, ఒక సంస్థ పెడదాం, ఒకటి ఏదైనా రిజిస్ట్రేషన్ చేద్దాం, ఒక NGO ఇలాగా అనేది తర్జన భర్జన పడుతున్నారు. ఆ టైంలో అక్కడికి మన RKP కార్యకర్తలు వెళ్ళారు. మొట్టమొదట ఈ కాంటాక్ట్స్ అన్నీ ఆ మహారాష్ట్రలో మొట్టమొదట RKP సభ పెట్టినటువంటి దైవజనుడు, మన అగాపే అభిషిక్త సేవకులలో సీనియర్ మోస్ట్, దాదాపు 35 సంవత్సరాల నుండి నాతో ఉన్నటువంటి సోదరుడు పాస్టర్ సురేష్. సురేష్ మీకు ఎంతమంది తెలుసండి? గోదావరి కానీ తెలంగాణ సురేష్. ఆయన ముందు అక్కడ RKP మీటింగ్ పెట్టాడు చాలా ఏళ్ల కిందట. విజయ్ మహోడ్ గారు కూడా ఆయన కాంటాక్ట్. అయితే సైలెంట్ కిల్లర్ ఆయన, సప్పుడు కాకుండా ఉంటాడు. తుస్మని బుల్లెట్స్ వేసేస్తూ ఉంటాడు అన్నమాట. జమ్మూ, ఢిల్లీ, నాగ్పూర్ అంతా బుల్లెట్లు కొట్టింది సురేష్, గోదావరి ఖని సురేష్. ఆయన ఇప్పుడు మన దయాసాగర్ గారి అన్నయ్య వెంకటేశ్వరరావు గారి వియంకుడు. నాకు చాలా కాలంగా నా ఫాలోవర్. ఆ తర్వాత గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది. అక్కడికి ప్రభు కుమార్ అక్కడ సేవ చేయడానికి నాగపూర్ వెళ్ళాడు. ఆ పాత కాంటాక్ట్స్ అందరూ వచ్చారు. వెంకటేష్ వెళ్ళాడు. తర్వాత మన బర్మా క్యాంప్ సైమన్ ఇన్వాల్వ్ అయినాడు. మన వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ పాత కాంటాక్ట్స్ అన్నీ తీసుకొని అద్భుత రీతిగా బాలశివాజీ అక్కడికి వెళ్ళాడు. అద్భుతంగా 400 మంది పాస్టర్స్ అక్కడ అప్పటికప్పుడు కమిటీల నియామకం జరిగిపోయింది. అక్కడ నుండి వెంటనే చంద్రపూర్కు రమ్మని మనకు పిలుపు వచ్చింది, బాంబేకి రమ్మని పిలుపు వచ్చింది. అక్కడ నుండి మళ్ళీ చంద్రపూర్, నాగపూర్, చంద్రపూర్, బాంబే, పూణేకి రమ్మని పిలుపు వచ్చింది. అక్కడ నుంచి మధ్యప్రదేశ్ రమ్మని పిలుపు వచ్చింది. అయ్యా గోండియా ఎన్నో ప్రాంతాలకు పిలుపు వచ్చింది. ఆ నాగ్పూర్లో జరిగిన RKP సదస్సు సందేశం కూడా మీరందరూ విని తీరాలి. హిందీ బెల్ట్ అంతటి కదిలించేసింది, పట్టి అలా కుదిపేసిందంటే. RKP కార్చిచ్చులాగా వ్యాపిస్తూ ఉంది దేశమంతటా. అయితే పేరు మార్చాం. క్రైస్తవ పరిషత్ అంటే తెలుగు మాట అయిపోయింది. హిందీ వాళ్ళకి అర్థం కావట్లేదు కనుక తెలంగాణ సదస్సులో ఒక విధాన నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళకు మసిహీ లోగ్ అంటారు.
క్రైస్తవులను మసీహీలు అంటారు. కాబట్టి రాష్ట్రీయ మసీహీ పరిషత్ అని పెడదామని అనుకుని ఇక్కడ నుంచి అది ఆర్ఎంపీ అవుతుంది, అఫీషియలైజ్ అవుతుంది. అది నరసింహులు గారు పేపర్ వర్క్ చేస్తున్నారు. కార్చిచ్చులాగా వ్యాపిస్తూ ఉంది పుస్తకాలు. ఇంకొకటి యుగాంతం కన్నడ భాషలోకి తర్జుమా అవుతూ ఉంది. తమిళ భాషలో కూడా యుగాంతం తర్జుమా అవుతుంది. హైందవ క్రైస్తవం కన్నడ భాషలోకి తమిళ భాషలో కూడా తర్జుమా అవుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇక ఈయనకు డబ్బులు లేవంటాడు. ఇదేమో డబ్బులు లేకుండా చూస్తేనేమో బ్యాంక్ అకౌంట్లో ఏం బ్యాలెన్స్ లేదు, రహస్యమైనటువంటి ఆస్తిపాస్తులు కూడా లేవు, అమెరికా ఫండ్ అసలే లేదు, అమెరికా డబ్బు రావడానికి అవసరమైన ఎఫ్సిఎన్ఆర్ బ్యాంక్ నెంబర్ కూడా లేదు. ఇది జరిగిపోతూ ఉంది, పని ఆపలేకపోతున్నాం, మరి ఏం చేయాలి అని నా మీద మునుపు ఎన్నడూ ఎరగనంత భయంకరమైనటువంటి మంత్రశక్తుల దాడి నా మీద మొదలుపెట్టారు. మనుషుల సహాయము వ్యర్థము అన్నాడు. ఎందుకంటే అసలు దాడి చేసేది మనుషులు కాదు కాబట్టి. అర్థమైందా? మనతో పోరాడేది మనుషులు కాదు, మనం పోరాడేది మనుషులతో కాదు, శరీరులతో కాదు, ఆత్మస్వరూపులైన అదృశ్య రూపులైన దెయ్యాలతో పోరాడుతున్నాము. పిల్లారా, ఎప్పుడు చెప్తాను నా సాక్ష్యం, నా అనుభవం చెప్తా. నిన్న ఏం రోజు? నిన్న బుధవారం. మంగళవారం ఊరికే అలాగా బయట తిరిగేసి వద్దాం, కొంచెం టీ కాఫీ తాగుదాం. జీవన్ బాబుని పిలిచాను, కారు తీసుకొని వచ్చాడు, కారు ఎక్కాము. నా వెంట ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా, బాడీ గార్డ్స్ అంటాను. నాకు అదో పిచ్చింది. నేను ప్రపంచాన్ని జయించి సామ్రాట్టునైనా సరే నాకు పిల్లలు కావాలి, చిన్న పిల్లలు కావాలి నా దగ్గర. కాబట్టి వాళ్ళని పదనమ్మను ఒక ట్రిప్ వేసి వద్దామని ఎక్కగానే ఫోన్ వచ్చింది. అంకుల్ వస్తున్నారా, మేము మీటింగ్ మొదలుపెట్టి పాటలు పాడుతున్నాం చాలాసేపటి నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసి. ఏం పాటలు రా, ఏం మీటింగ్ అంటే, మర్చిపోయారా మా ఇంట్లో ఒక పాపని ఉయ్యాల తోటలు వేయాలి, పేరు పెట్టాలి, మీరే చేయాలి కదా, అబ్బులు అంకుల్ని అడిగి మేము డేట్ తీసుకున్నాం అంటుంది. ఇంకా అప్పుడు సరైన బట్టలు లేవు అంటే మీటింగ్ కొరకు సిద్ధపడలేదు. ఇక సరే బాబు, ఇంకా ఏమి లేదు, బైబిల్ కూడా తీసుకోలేదు. ఉన్న ఫలానా నువ్వు కారు తిప్పేసి కమాన్ వెళ్ళని చెప్పేసి మీటింగ్కి వెళ్ళాము. చాలా బాగున్నాను, మంచి దేవుడు వాక్యం అందించాడు, షార్ట్ అండ్ స్వీట్ అద్భుతంగా జరిగింది, ఫుడ్ బాగుంది, ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది. వచ్చేసేటప్పుడు భయంకరంగా నా ఇట్లా వచ్చి కొట్టింది, ఏదో ఒక చీకటి శక్తి బాణం వచ్చి కొట్టింది. ఇక్కడి నుండి నరము, ఇక్కడి నుంచి ఆ దెబ్బ కొట్టడం ఈ నరము ఇలాగా తల ఈ భాగం ఇలాగ చిట్లిపోతుందేమో అని అనిపించింది. జీవన్ బాబుకు చెప్పాను, వెంటనే కృష్ణవేణమ్మ ఉండింది, చెప్పాను ప్రార్థన చేయండి అని చెప్పి. ఆఖరికి నా చేతులు కూడా బలహీనమైపోయి ఏం చేయాలి అర్థం. అమ్మ కొంచెం నా నొసట సెలవు గుర్తయ్యమ్మ అని అడిగా. సెలవు గుర్తేసిన తర్వాత ప్రార్థన చేసి అన్య భాషల్లో దాన్ని గద్దించి ఒక పావు గంట అయ్యాక వదిలింది. 15 రోజుల నుంచి భోజనం చేయలేదన్నంత నీరసం. అయినా సరే ఆ రోజు రాత్రి మళ్ళీ నేను ఎందుకు ఇంత కొట్టారో నాకు అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి మళ్ళీ
ఏమంటారు మిడ్ నైట్ ప్రేయర్ వార్ఫేర్ మెసేజ్ ఇచ్చిన తర్వాత 3 గంటల దాకా ప్రార్థనలో ఉన్నా. తర్వాత మళ్ళీ గంట సేపు నేను వాక్యం చదువుకున్నా. బైబిల్ ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా చదువుతున్నాను నేను. లేవే కాండం, సంఖ్యాకాండం సగంలోకి వచ్చే ఇప్పుడు బైబిల్ చదువుకున్నా. బైబిల్ చదువుకునే అంత లోపల అమెరికా నుండి నాకు మెసేజ్ వచ్చింది. వేమన పెట్టి, అంకుల్ హ్యాపీ న్యూస్, మనం ప్రింట్ చేసుకోవడానికి ఫైనల్ PDF వర్షన్ జులాన్ ప్రెస్ వాళ్ళు పంపించారు, నేను మీకు పంపించాను అని. అబ్బాయి చాలా సంతోషించి ప్రార్థన చేసాం కలిసి. ఆ తర్వాత 1 గంట పడుకున్నాం. అక్కడ చాంద్ ఉస్మాన్ మీలో కొంతమందికి తెలుసు. అతడు జరిగిస్తున్నటువంటి టెలి ప్రార్థన సహవాసం ఉంది గూగుల్ మీట్లో. ఈ గ్రంథాల ప్రచురణ కొరకు 1 ఇయర్ కంప్లీట్ అయింది. బుధవారం తెల్లవారి ముగింపు మాటలు ప్రార్థన చేయండి అయ్యగారు అని అంటే అది చేశాను. మార్నింగ్ మందులు వేసుకున్నాను, పడుకున్నాను. 7 అయింది. భయంకరమైన కళ. పడుకున్నాను, ఇంకా ఎక్కడో ఉన్నాను ఎడారిలో. పెద్ద గోడౌన్స్ ఉన్నాయి, అందులోకి గేదెలని జంతువుల్ని తోలినట్టు మన సంఘ బిడ్డలందరినీ తోలారు. అంత రేకులే, నిలువు గోడలు రేకులే, పైన రేకులే. 30 అడుగులు ఎత్తుంది. అందులోకి జంతువుల్ని తోలినట్టుగా అందరినీ తోలారు. అక్కడ ఉన్నట్టుండి నాకు కర్చీఫ్తో తుడుచుకున్నాను. చిన్న ఎర్రటి చుక్క కనపడింది. ఇది ఏంటో కళ, ఇదంతా కళ. ఇది ఏంటో అనుకున్నాను. కళలోనే కొంచెం భయపడ్డాను. ఆపట్లేదులే, ఏదో అయి ఉంటుంది అనుకున్నాను. ఆ కళలోనే ఆ గోడౌన్లో నేను పడుకున్నాను. లేవాలనిపించింది, ఏదో ముక్కు సాఫ్ చేసుకోవాలి, చీదాలనిపించింది. ఆ వాష్ బేసిన్ దగ్గర చీదితే భయంకరంగా రక్తం వస్తుంది. కడుక్కొని మళ్ళీ పోయి పడుకుంటే మళ్ళా వేసి మళ్ళీ ముక్కు చీదాలనిపిస్తుంది. మళ్ళీ రక్తం. ఎన్నిసార్లు పోయి చీదిన రక్తం వస్తాం. కళలోనే నేను చాలా భయపడిపోయా. కళ్ళలో చాలా భయపడి, ఏంటి ఈ లోపల ఎవరో 8:08 ఫోన్ చేశారు. లేచి ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ ఒక అధ్యాయం బైబిల్ చదువుకున్నా. ఆ భయం అలాగ ఉండిపోయింది. ఆ రోజు రాత్రి నేను ఎక్కానన్నమాట. ట్రైన్ ఎక్కిన తర్వాత భోజనం చేయాలనిపించలేదు. హృదయం అంత బాధగా ఉంది, వేదనగా ఉంది. ఎగ్ బిర్యానీ తెచ్చుకున్న కొంచెం అంత తిన్నాను, అట్లా వదిలేశాను. 1 గంట పడుకున్నాను, లేదో మళ్ళీ బైబిల్ చదువుకొనే పడుకున్నాను. భయంకరమైనటువంటి దాడి నా మీద జరిగింది. నేను లెక్క పెట్టా, దాదాపు 18 మంది. అవతల 2 ఫేడ్ అయిపోయిన షేప్, అది కలుపుకుంటే 20 మంది. స్పష్టమైన ఆకారాలు 18 మంది. రైల్వే బెర్త్ మీద పడుకున్నాను. నేనున్న క్యాబిన్లో నేను ఒక్కడనే ఉన్నా, ఇంకెవ్వరు లేరు. నేను ఒక్కడనే ఉన్నా. రాలేదు ప్యాసింజర్స్, ఒక్కడనే ఉన్నా. ఇంకా నువ్వు చచ్చిపోవాలి, ఇప్పుడు నువ్వు బ్రతకడానికి వీలు లేదు అంటున్నారు. 18 మంది దెయ్యాలు, నల్లటి ఆకారాలు పైన కనబడుతుంది. చచ్చిపో, రేపటి దినాన్ని నువ్వు చూడడానికి వీళ్ళు, చచ్చిపో. నేనెందుకు చచ్చిపోవాలి? దేవుడి పని ఇంకా చేయాలి కదా అంటున్నాను నేను. లేదు, వీల్లేదు, నువ్వు చచ్చిపో. నవ్వు లే. రైల్వే ఆ కంపార్ట్మెంట్ డోర్ దగ్గర నిలబడు. నెక్స్ట్ స్టేషన్ వస్తుంది, దిగేసే. అదేంటి, అక్కడ పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి అంటే దిగి నువ్వు కారులో వెళ్ళు అంటున్నాయి. ట్రైన్ దిగి కారులో వెళ్తాడు ఎవడైనా? మంచి ఏసీ, ఫస్ట్ ఏసీ. ట్రైన్ దిగి కారులో వెళ్ళటం ఏంటి అంటున్నాను నేను. అద్దెయ్యాలతో
వాళ్ళు అంటున్నారు అలాగైతేనే కదా రేపు న్యూస్ వస్తుంది కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయిన పాస్టర్ అని. నేను చంపటానికి మాకు అది అనుకూలం. కారెక్కడ గుద్దిచ్చే చంపేస్తాం మేము అని నాకు ఆ ప్రింట్ అని న్యూస్ పేపర్లు చూపిస్తున్నారు హెడ్లైన్స్లో, కార్ యాక్సిడెంట్లో చనిపోయిన పాస్టర్ అని నా ఫోటో వేసి, ఇది జరగాలి ఇదే రోజు, ఇంకొక రోజు లేట్ కావడం వెళ్ళేది. వెళ్ళు ఎంత నన్ను కన్విన్స్ చేశారంటే ఆల్మోస్ట్ 99% సరేలే లేచి వెళ్దాం, ఇంకా స్టేషన్లో దిగేద్దాం అని కన్విన్స్ అయిపోయినంత ఒత్తిడి నా మీద చేశాను. నేను గట్టిగా కేక పెట్టా, ప్రభువా ఎక్కడున్నావు, దేవా నువ్వు ఎక్కడున్నావు, ఎందుకు రాలేదు, ఇంత ఒత్తిడి ఏంటి నా మీద, ఏంటి దాడి, గట్టిగా అరిచేశాను. ఆ క్యాబిన్లో ఎవరు లేరని చెప్పా కదా, అదొకటి నాకు కొంచెం సహాయం అయింది, అనుకూలంగా ఉంది. ప్రార్థన చేశాను, లేచి వాష్రూమ్లోకి వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, ప్రార్థన చేసి గట్టిగా ఎలుగెత్తి స్వరమెత్తి ప్రార్థన చేశాను. ఒక 20 నిమిషాలు అయిన తర్వాత కొంచెం రిలీఫ్ వచ్చింది. పిల్లరా, అంతకుముందే ఉదయమేమో ముక్కులోంచి రక్తం వెళ్ళిపోతున్నట్టు, ఆ రక్తం వస్తున్నప్పుడు నాకు ఆ గోడౌన్లో ఉన్నప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది, ఇది కళ అని చెప్పే కదా, అందులో జ్ఞాపకం వస్తుంది ఏంటంటే, నువ్వు పడుకోకముందు కారులో వస్తున్నప్పుడు కొట్టాం కదా, నీ బ్రెయిన్ మీద కొట్టాం, అందుకే బ్లడ్ వస్తుంది, నువ్వు చచ్చిపోతావు అని నేను అనుకున్న తర్వాత ఈ కార్లో ట్రైన్లో వచ్చేటప్పుడు దేవా నన్నే ఇంత భయంకరంగా వేధిస్తున్నారు. చిన్న పిల్లలు, కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు, బలహీనులు, యవ్వనస్తులు, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా తట్టుకుంటారు? నేను 3 సార్లు పరదేశకు పోయి వచ్చి, పరలోకానికి పోయి వచ్చి, అన్నీ చూసి వచ్చిన నాకే ఈ పరిస్థితి. చంపేయాలనుకుంటే ఎట్లాగైనా చంపేస్తారనమాట. తర్వాత ఇంకో మాట, నేనంటే ఇంత భయపడుతున్నారా వీళ్ళు? లూసిఫర్ భయపడుతున్నాడు మనల్ని చూసి, వాడికి భయం, వీడు బ్రతుకుంటే నా దుంపదంచుతాడంతే అని వాడు ఫిక్స్ అయిపోయాడు. రంజిత్ తోఫీర్ బ్రతుకుంటే నా కొంప కూలిపోతుంది, నా కొంప తగలబడిపోతుందని వాడు ఫిక్స్ అయిపోయాడు. ఎవరితో కూడా నాకు ప్రాబ్లం లేదు, నజరేయుడని యేసు అంటే గొడవ వస్తుంది అన్నారా? అలాగే ఇప్పుడు ఏ పాస్టర్ అన్నా ఓకే నాకు. రంజిత్ తోఫీర్ అంటే వాడు ఒకటేనండి బాబు, ముందు నన్నంతా నా ఆరిజిన్ ఏంటో బయట పెట్టాడు, రెండవ రాకడ ఎప్పుడో బయట పెట్టాడు, ప్రపంచాన్ని ఏలిపోయేవాడెవడో బయట పెట్టాడు, స్త్రీ సంతానం ఒక మనిషి ఉన్నందుకు సర్ప సంతానం ఒక మనిషి ఉండాలని కూడా వీడిని బయట పెట్టాడు. వాడు నిమ్రోదు అని ఊహ కాదు, ఖచ్చితంగా నిరూపించాడు. కాబట్టి ఇక వాడు నా ఆరిజిన్, నా అంతమంతా చూపించేశాడు. ఇప్పుడు పగ ఏం చేయాలి, చంపేసేయడమే అని వాడు నా మీద భయంకరంగా పగబట్టి ఉన్నాడు. మనం ఇప్పుడు ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. మనుషుల సహాయము వ్యర్థము, దేవుని వలన మనము శూర కార్యములు జరిగించాలి. దేవునికి స్తోత్రం కలిగిన ఇన్నాళ్ళు చేసిన దానికంటే ఇప్పుడు ఎక్కువ ప్రార్థన అవసరం. త్వరలోనే ఈ సంవత్సరాంతము లోపుగా 200 దేశాలలో కనీసం ఒక 100 దేశాలకైనా ఓఫీర్ మినిస్ట్రీస్ యొక్క ప్రవచనాత్మక సందేశము, పుస్తకాలు వెళ్ళిపోతాయి. పని జరుగుతుంది, పని ముందుకెళ్తుంది.
వాడికి ప్రాబ్లం నేను, మిగతా వాళ్ళు ఏముంది? హల్లెలూయా, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైం. మీరు మా చర్చికి రండి, మీకు బాగా డబ్బులు వస్తాయి, మీ జబ్బులు నయమైతే అని చెప్పుకొని కూర్చుంటారు. ఒక ఇల్లు ఒక గుడి ఏదో కట్టుకొని ఒక కారు కొనుక్కొని దేవుడు దీవించాడని కూర్చుంటారు. వీడియో మొత్తం నా కొంపంతా కెలుపుతున్నాడు కదా, నా గుట్టంతా బయట పెడుతున్నాడు. కాబట్టి వీడు ఉండొద్దు, వీడు చచ్చిపోవాలి అని ఇలా చేసి మరణానికి దారి తీసేటట్టు చేస్తారన్నమాట. అందుకే హెబ్రీ 2:14 మరణము యొక్క బలము గలవాడు, మరణము యొక్క బలము గలవాడు. మనుషులకు మరణాన్ని కలిగించడానికి వాడు బలము కలిగిన వాడు, శక్తిమంతుడు. కాబట్టి మనం పునరుద్ధానము యొక్క బలముని ఇప్పుడు మనము ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏం చేసేది, ఇంకేం అక్కర్లేదండి. వేరే చదువు సంధ్యలు, వేరే పాండిత్యము, వేరే విద్యలు ఏం అక్కర్లేదు. మోకాళ్ళు లేసి ప్రార్థన చేయడమే. 20 దయ్యాలు వచ్చినాయి నా మీదకి రాత్రి, ఒక్కడే ఉన్న క్యాబిన్లో. ఇప్పుడు నడు పదానికి తీసుకెళ్తుండే కదా నన్ను, గేట్ దగ్గర నిలబడి డోర్ దగ్గర. నాకు ఆశ్చర్యం, భయం కాలేదు. నేనంటే మీరు ఇంత భయపడుతున్నారా అంటున్నా. నేను ఇంత భయం ఏంటున్నా మీకు నేనంటే? మరి అసలు ప్రాబ్లం అంతా నీతోనే కదా అంటున్నాడు ఒకడు అందులో. ఎందుకంటే అసలు ప్రాబ్లం ఎవరితో ఉందో ఆయన నువ్వు అందరికీ చూపిస్తున్నావు. మహోన్నతుడిని అందరికీ చూపిస్తున్నావు. కాబట్టి యుగ యుగాల పోరాటం, వెలుగుకు చీకటికి, సత్యానికి అసత్యానికి, దేవునికి దేవ విరోధికి యుగ యుగాలుగా జరుగుతున్న ఆ యుద్ధం, మహాయుద్ధం, విశ్వయుద్ధానికి చివరి అధ్యాయం, చివరి అంకం, చివరి దశలో దేవుని పక్షాన నిలబడిన సైన్యం గిద్యోను దండు ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. కాబట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఇంతకు ముందు కన్నా ఇంకా సీరియస్గా మనం కమిటెడ్గా ఉండాలి. దయచేసి ఒక్కటి ఏకసూత్ర కార్యక్రమం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తులకు విరోధంగా ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. వారి కట్లను తెంపుదమ్ము రండి, వారి పాశములు పారవేయుదమ్ము రండి. ఇది వాళ్ళ కమిట్మెంట్. ఆ అభిషిక్తునికి విరోధంగా వాళ్ళు ఏకీభవించారు. అభిషిక్తుని కోసం మనం ఏకీభవించాలి. ప్రియులారా, మిగతా డినామినేషన్స్ అన్నీ కలిసి రావాలనేది మన ప్రేమపూర్వక ఆహ్వానం. కానీ వాళ్ళు ఎప్పటికి వస్తారో, ఎప్పుడైనా రాని, కానీ మనమైనా కలిసి ఉందాం. ఓఫిర్ మినిస్ట్రీస్ అన్న వాళ్ళైనా వ్యర్థమైన ఆలోచనలకు తావియొద్దు. రాజకీయాలు, పనికి మాలినటువంటి నెగటివ్ పబ్లిసిటీ, ఇటువంటి దానికి అసలు అవకాశం ఇవ్వద్దు. సమయం ఎక్కువ లేదు. నువ్వు గట్టిగా దేవుని కొరకు పని చేయడానికి ఇంకో 15 సంవత్సరాల టైం ఉందంతే. ఇంకో 15 ఏళ్ళు, ఆ తర్వాత నీకు టైం ఉండదు. త్వరలోనే ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చేస్తుంది. ఇప్పుడు పని చేయని వాళ్ళు అప్పుడు చేస్తారండి. అబద్ధ క్రీస్తు ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు చేస్తారు పని. ఒక్క క్షణము కూడా వేస్ట్గా పోనివద్దు. ఒక్క రూపాయి కూడా వ్యర్థంగా పోనివద్దు. మన బలము, మన ధనము, మన ఆరోగ్యం, మన సమయం
మనకున్న శక్తియుక్తులు అన్నీ అభిషిక్తుడైన యేసురాజును ప్రపంచ ప్రజలకు ఎత్తి చూపించాలి. ఆయన ఎత్తి చూపడం మన పని, ఆకర్షించడం పరిశుద్ధాత్మ దేవుని పని. దేవునికి స్తోత్రం. అవుట్ రైట్గా హెడ్ ఆన్ కొలిజన్, ఇంకా తలుపులు తాళాలు ముసుగులు ఏమి లేవు. రెచ్చిపోయి పనిచేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రెచ్చిపోయి సువార్త ప్రకటించాలి. రెచ్చిపోయి ప్రార్థన శిబిరాలు మనం నిర్వహించాలి. ఉపవాస కూటాలు, ఉపవాస దీక్షలు ప్రతిష్ఠించుకోవాలి. పరిశుద్ధాత్మ అగ్నిని పరలోకం నుంచి దింపుకోవాలి. మనకు రెండో పని లేదు, రెండో గురి లేదు. మన బ్రతుకు ఇంకొక పరమార్థం లేదు. దయచేసి ఈ మంట, ఈ విజన్, ఈ భారం ఎవరైతే క్యాచ్ చేయగలిగారో వారు ధన్యులు. పరలోక రాజ్యంలో ఒక ఉన్నత స్థానంలో ఉంటారు. దేవుడు హల్లెలూయా. నా వయసు ఎంత, నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, నాకు ఇల్లుందా, వాకిల్లుందా, కుటుంబం ఉందా, ఏమున్నది? ఏమండి, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఒకవైపు నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిపార్ట్మెంట్ నుండి సమ్మన్స్ వచ్చినాయి. 7 కోట్లు పన్ను కట్టమంటున్నారు. కావాలని మరోవైపు చేతబడులు చేస్తున్నారు, మంత్రాలు ప్రయోగిస్తున్నారు. ఇన్ని ఒత్తిడులైనా, ఇంకా ఇంతకంటే ఎక్కువ ఒత్తిడైనా దేవుడు అప్పగించిన పని చేయడానికి మాత్రం నేను అంకితమై ఉన్నాను. మొన్న ఒక సహోదరుడు అడిగాడు, ఎందుకన్నా ఇదంత అవసరమా? ఆరోగ్యమే లేనప్పుడు ఈ సంస్కరణ ఏంటి? ఆరోగ్యమే లేనప్పుడు ఈ పోరాటం ఏంటి? డబ్బులు కూడా లేవు, ఆరోగ్యమూ లేదు, ఎందుకు ఇదంతా పోరాటం? కాస్త రిటైర్మెంట్ ఏజ్ను కొంచెం విశ్రాంతి తీసుకో. ఆరోగ్యం లేదు కదా, డబ్బులు లేవు కదా అన్నారు. నేనన్నా ప్రాణం అయితే ఉంది కదా, ప్రాణం అయితే ఉంది కదా, డబ్బులు లేవేమో, డబ్బులు లేవు, ఆరోగ్యం లేదేమో, కానీ దేవుడైతే ప్రాణం అయితే ఇంకా కంఠంలో ఉంచాడు కదా. ఆ ప్రాణాన్ని కూడా తీసేస్తే పని చేయలేం కదా. ప్రాణం ఉన్నంత వరకు పని ఆపేది లేదని చెప్పాను. గాడ్ వాంట్స్ సచ్ కమిటెడ్ సోల్జర్స్. ఉట్టొట్టి మాటలు కాదు, కబుర్లు కాదు, ఏలియాలాగా అగ్గిలాగా దేవుని కొరకు రోషంతో మండేవాళ్ళు దేవునికి కావాలి. ఎంత దినాల్లో ఇది దేవునికి ఉన్నటువంటి అవసరత చూస్తున్నారు. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను, లాస్ట్ సెంటెన్స్. ఏలియా ఎత్తబడిన తర్వాత అది శాలువ దుప్పటి అది తీసుకున్నాడు. ఏలియా దుప్పటి కింద పడింది కదా, యోర్దాన్ దగ్గరికి వెళ్ళి కొట్టాడు, ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడున్నా అంటే అది చీలింది. ఒకసారి నేను దర్శనం చూశాను, ఇదే ఈయన కొట్టిందే ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు. అంతవరకు బైబిల్లో ఉంది. అసలు సంగతి నేను చూపిస్తానమ్మన్నాడు దేవుడు. ఆ యోర్దాన్ నది దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈ నిలబడము, కొట్టడము, ఏలియా దేవుడు ఎక్కడ అంత వినపడింది నా చెవులకు. పక్క నుండి దేవుని స్వరం వినబడింది. ఏలియా దేవుడు ఎక్కడా అని అడుగుతున్న వారలారా, దేవుని ఏలియాలు ఎక్కడా, దేవుని ఏలియాలు ఎక్కడని అడిగాడు. నాకు దుఃఖం వచ్చేసింది, ఆశ్చర్యపోయాడు. దేవుడు వెతుకుతున్నాడు. ఎలీషా అంటున్నాడు ఏలియా దేవుడే, నేను ఇక్కడే ఉన్నాను రా, ఏలియా దేవుడిని ఉన్నామా? దేవుని ఏలియా ఏడి? ఒక ఏలియా వెళ్ళిపోయాడు పైకి. ఉన్నారా ఇంకా భూమి మీద ఎవరైనా లేరా? ఉండొద్దా? అవసరం లేదా ఏలియాలు? అంత్య దినాలలో భారతదేశం ఎదురు చూస్తుంది, ప్రపంచం ఎదురు చూస్తుంది, దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏలియా
ఆత్మయు అభిషేకము బలము కలిగిన వాళ్ళ కొరకు ప్రపంచం పరలోకం ఎదురు చూస్తామండి. ఆ ప్లేస్లోకి మనం వచ్చేద్దామండి. దేవుని హల్లెలూయా. రండి పిల్లలు, ప్రార్థించేద్దాం. ప్రభు నీ అగ్ని బాప్తిస్మం నాకు దయచేయండి. ఓరవరయందరదర హురర్యాదరబర సికందర దిహారదర రబారబర సికందర హుందర బబర్యాదరబర హుందర బబర్యదర కరందరదర బర హురదరబర శిఖరాందర దియాదరాబరాసి హురక్కరందర దికందర బర హుందర కరందర బర హుందరీదర కరందర బర. ప్రభువాని అగ్ని బాప్తిస్మం మాకు దాంచండి. శత్రువు బలముగా దాడి చేస్తున్నాడయ్యా, మీరు గగనము చీల్చుకొని బలముగా దిగిరండి నాయన. ఈ సన్నిధిలో మెట్టలు పర్వతములు తత్తరిల్లినట్టు దిగిరండి నాయన. జరుగునని మేము అనుకునని భయంకరమైన కార్యము నీవు చెయ్యగా అన్య జనులు నీ సన్నిధిలో తత్తరిల్లి భయపడి అరుగులెత్తుదురుగాక తండ్రి. అన్య జనముల ఎదుట యేసయ్యా నిన్ను నీవు మహిమపరచుకో తండ్రి, నిన్ను నీవు బయలుపరచుకో తండ్రి. నీవే నిజమైన దేవుడు అని తెలియపరచుకో తండ్రి. మాటలతో కాదు, వాదాలతో కాదు. ఈ కార్యము శక్తి వలన జరగదు, తర్కము వలన కూడా జరగదు, మన వాదముల వల్ల జరగదు, మన జ్ఞానము వలన జరగదు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దిగి వచ్చుట చేత మాత్రమే మనము ఈ అంత్యకాలములో దేవ దర్శనాన్ని పూర్తి చేయగలం. ఓన్లీ బై ద హోలీ స్పిరిట్ కమింగ్ డౌన్ we can finish the work. దిగిరమ్ము 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 దిగిరమ్ము. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవ దిగిరానాయి, పరిశుద్ధాత్మ దేవ దిగిరానాయి. యేసయ్యా దిగిరా దిగిరా దిగిరా. సరదర లయాదర మన పురాదర మన సికందర దర మన హుందరీడ దర మన ఊరి కరరందర మన హుందర మగరియాదర మన హురడియాదర మన హుందర మన హూదర మన సిదార మందర రియాదర మన లికందర మన ఉంకర మన లికందల మన హుదర మన సిదార కబరి కరందర రియార మన ఊరి కబరియాదర మన రుకార మన సికందర మన హీర కరందర మన దూకలి మరాజీరి కరందర మన ఊర మన రియార కరందర మన చందర దర మన రుకాందర మన సిహాందర మన ఊకలిందర మన నికాందర మన నికందర మన రియాదర మన. దేవాగ్ని దిగిరమ్మయ్యా, దేవాగ్ని దిగిరమ్మయ్యా. దహించు అగ్నిగా దిగిరమ్ము నాయన, దహించు అగ్నిగా దిగిరమ్ము నాయన. ఓ రాజా 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 నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. చందర దర బరది అందర దర బరది కాదర బరసి ధందర బరసి పూరి బందర దికార బందర దికందర దికాదర బరది. Come down, Lord, come down, Lord, come down, Lord. దిగిరమ్ము దేవా, దిగిరమ్ము దేవా, దిగిరమ్ము దేవా, దిగిరమ్ము దేవా, దిగిరమ్ము దేవా. కలకల బరది కందల బరది నారకరదు బరి సందర దుకార బరసి కాందర. అపవాది కార్యములన్నీ కాల్చివేయటానికి దిగిరమ్ముతాను. మాలోని బలహీనతలన్నీ కాల్చివేయడానికి దిగిరండి తండ్రి. నీ సమాజంలోని భక్తిహీనతను కాల్చివేయడానికి దిగిరమ్ముతాను. శరీర కార్యములన్నీ కాల్చివేయడానికి దిగిరతాను. సంఘములు అపవాది చేసిన క్రియలన్నీ కాల్చివేయటకు దిగిరమ్ము తండ్రి. యజమాని కార్యములు దహించి భస్మము చేయటకు దిగిరమ్ము తండ్రి.
దర్శనములు సమాప్తి చేయడానికి దిగిరమ్ము తండ్రి. భూలోకములు సత్యములు న్యాయముతో నింపుటకు దిగిరండి. మా దేశ నివాసుల మనోనేత్రాలు వెలిగించడానికి దిగిరమ్ము తండ్రి. ప్రయోగించబడుతున్న మంత్రశక్తులన్నిటినీ కాల్చివేయడానికి దేవుడు దిగి రావాలని ప్రార్థించాడు.